తయారు చేసి పడగదాం. అరే నేను చెప్పిన మందులని తయారు చేసి ఇప్పుడే తక్షణమే తయారు చేసేదాన్ని. మందులు 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 మైరావణ మైల మందుల మందులు 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 మైరావణ మైల మందుల మందులు రాజు రాజు తెచ్చే రాజధామ నటులను జాదుకాయ సన్నగడ్డ సంతంగి పులతైన జాదు నల్ల గ్రంథ బిల్లి రుద్రము భోజపతి ఆవుగడ్డ కొన్ని పంది పురప్రత్తం కనుసార నలవేక పాల్పట్టి నతరిసి గండు గండు గజలాభూతాన్ని బట్టి పులహార విత్తనాన్ని పూలు తెక్కినట్టు మందులు 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 నేను ఈ దేశంలో పోయాను నమ్మజాలకుంటాయి
ఆ విభీషణుడు అప్పుడప్పుడు రామలక్ష్మణుని హరిహస్తుని అడుగుతూ ఆయన కోట చుట్టూ తిరుగుతున్నవాడను. అదే వేషం మీద నేను వెళ్ళిపోయి రామలక్ష్మణుని పట్టి తెచ్చేవాడను. ఓ ఆంజనేయ, ఆంజనేయ నీవు అతి జాగ్రత్తతో నుండు నేరుగా రామ సౌమిత్రుడు ఏ భయమింటలేక చేయించి ఏ రాత్రి వేళన రావణుడు వచ్చి రావణుడు వచ్చి రామలక్ష్మణుని పట్టుకొని పోయేవాడు. ఆంజనేయ అతి జాగ్రత్తతో ఉండుము. నేను ఇప్పుడే పోయి లోనికి పోయి చూసి వచ్చేదాను. ఉండమని చెప్పి ఇప్పుడే వచ్చి చెప్పుకుంటుంది ఎలా చూసి వచ్చేదాను. నేను అతి జాగ్రత్తతో ఉండము. చూసితే రామలక్ష్మణుల శుభకరులను నిద్రలోపలోనున్నారు భద్రమను. రాక్షసురమాయ తెలియగానరాదు భద్రమ కావలుండు పవనితనయా. ఆంజనేయ, రాక్షసురమాయ తెలియగానరాదు. నువ్వు భద్రమ కావలుండు కోట చుట్టూ కావలుండు. నేను ఇక్కడైనా వెళ్ళి వచ్చేదాను. పదిలము ఆంజనేయ పదిలము సుమ్మా సమయము ఇదే సమయము రామలక్ష్మణుడు జాగ్రత్తగా కాపాడాలి. ఏమిటి ఇప్పుడే మనం చెప్పిపోయి మళ్ళీ ఇప్పుడే వచ్చి చెప్పుకుంటుంది ఏడా మరి ఇప్పుడే వచ్చి చెప్పుకుంటుంది ఎలా లేదు లేదు రావలేదు లేదు కలాకు లేదు లేదు రావలేదు లేదు కలాకు ఏదో ఏదమ్ములరిగా వింటలో బలం ఆంజనేయ, నేను నాకు రానే లేదు. ఏదో మోసంలో జరిగాను. నేను ఇప్పుడే రామలక్ష్మణుడు చూసి వచ్చాను. కేసరి పుత్ర వినవయ్య మోసమాయే రామలక్ష్మణులందు లేరు మాయ. రామలక్ష్మణులందు లేరు మాయ మానవుడు నాదు వేషముదాల్చి ఇసుగాడి ప్రోయనని దోష ఆంజనేయ, నా రూపంలో వాడు దానవుడు వచ్చి ఎత్తుకొని పోయారేమో. నేను ఏమి చేయను. అందుగా సుగ్రీవ జామవతుల మీరందరూ కపివేరుల అందరూ రండి. మోసము సంబంధించారు. ఎక్కడి మాటలు ఇంకా దాచిపెట్టు, ఎక్కడి మాటలు ఇంకా దాచిపెట్టు, ఎక్కడి మాటలు ఇంకా దాచిపెట్టు,
హరిహరి హరిహరి ఎంత మాట్లాడింది అయ్యా హరిహరి ఎంత మాట్లాడింది అయ్యా అయ్యా నేను ఆనాటి దుర్మార్గుడని కాదు నేను చాలా నేను ఒక దూలాంటి వాడిని నేను గృహం చేయలేను తండ్రి నేను ఆనాటి దుర్మార్గుడని కాదు నేను అబద్ధం పలికేవాడని కాదు సుమా ఏం లేదు
ఇంత మోసం జరిగింది చూసానా కోపమున నామదిలో నా పదములు మాటలందు ఏ బాపుల మాటలు పట్ల చెల్లించను ఈ దేశమాలు క్షమించి ఆ మైదానాలంతకు పోవటకు మార్గము చూపించింది. అంజనేయ చెప్తాను ఇప్పుడే తినము. ఉదయ పర్వతంబు ఒప్పుగా నడవిన నాలుగు కొండలయో నమిరెండు కొండల మందున గృహనొక్కడియుండు దాని లోపల దొచ్చి తరలిపోగా ధనమృతమయ గోపలను యొక్క గగనపడు దాని లోపల దొచ్చి తరలిపోగా జలపురితమయ గోపలను యొక్కడి అమరులు ఎందరూ తరచుగాను రాసులు సొందలో పగవారు వాటిని ముడిన వెంటనే మునిగిపోవు ఉదయ కమలంబు మునిగిపోక ముందే వేసేనంటే కుడమునందు గడరంగ మందురాగకురాదురనియో ముఖరూపముతోడ దొచ్చి ప్రోగా గణహరణ్యము గకున గణపడు అందునలెక్కింపని నలవిగాని పూరదంతములేల పారాడు సొందునో అది దాటిన దొంగ తవన కరిగిన ఉంకమైనంటి పాతాల లంకయందు హస్త ప్రకారములా ఆ యొక్క కోట దాటిపోగా ఆరవ కోట 7వ కోట దాటిపోగా సూరజంతవులేల ప్రారాడుకున్నను అది దాటిగా కొంత గమన కలిగిన ఆంజనేయ ఇప్పుడు ఆ కొత్త ప్రకారంగా పోగా
నీ బొక్కలు పొడి పడిగా చేసుకోవాలి. ఏమి చిత్రం కావచ్చు. Banca
ఆ తల్లిగారు మీకు ఇదే వందనములు.
ఆ రామలక్ష్మణులు తెచ్చి కాళికాదేవి బలి ఇచ్చినాను, ఆలయంలో ఉంచాను. నేను ఇప్పుడే కొండకు వెళ్ళి వెలుగులో తీసుకొని రమ్ము, అలాగే పోయి వచ్చాను. వెళ్తాం. 14 భువనములను చదరంబుగా ఉంచుకొని నెప్పుగనెప్పుడు సదాత్మక పాలించనిది దురత్తు కలిగనునే మంజును. ఈ దురాత్ముడైన మైదానుని చెల్లెలని చెప్పుకుంటూ సిద్ధవుతున్నాయి. పరమాత్ముడి హే భగవాన్, ఇవంటి ఎవరని చిక్కుకున్నావు? మా అంటే అజ్ఞానులు ఏమి కాదు, మాకంటే ఏమవును? ఈ మైరావణుని చెల్లెలని చెప్పుటకు సిద్ధవుతున్నది. నన్ను భూవగరావా శ్రీమన్ నారాయణ దేవా శ్రీమన్ నారాయణ దేవా శ్రీమన్ నిన్ను నా మదిలో నమ్మితిగలరా, నిన్ను నా మదిలో నమ్మితిగలరా, నిన్ను నా మదిలో నమ్మితిగలరా, నిన్ను నా మదిలో నమ్మితిగలరా. కనకరించి దేవతా కనకరించి దేవతా పరమాత్మలత బీర్చుడనవా, పరమాత్మలత బీర్చుడనవా, నిర్మల చరిత శరీరా, నిర్మల చరిత శరీరా, నామరని చౌలకు వినరాదా, నామరని చౌలకు వినరాదా, నారాయణ దేవా నారాయణ దేవా మరి మీరు సిద్ధాంతాన్ని ఏమిటో నాకు తెలుపుము. నేను మైరావణుని చెల్లెలను, నా పేరు జోర్దండి అన్నాడు. దుర్మార్గుడైన మైరావణుడు రామలక్ష్మణులను వచ్చి కాళికాదేవికి బలిగే ఇస్తున్నాను అని జనంలో కలిసి తోలేను. అందుకే వచ్చి తినేది, ఇది పోయి వచ్చేదాన్ని. తడువాయను అంజనేయ తడువాయను పోదునయ్య, తడువాయను అంజనేయ తడువాయను పోదునయ్య, తడువాయను అంజనేయ తడువాయను పోదునయ్య, తడువాయను అంజనేయ తడువాయను పోదునయ్య, తడువాయన సమాయన్న దండింపును వినవయ్య, తడువాయన సమాయన్న దండింపును చూడవయ్య, తడువాయన సమాయన్న దండింపును వినవయ్య, తడువాయన సమాయన్న దండింపును చూడవయ్య. దండించింది మాధవ సంబరాన నేను మర్చిపోయినా, మా అన్న కోపగిస్తాడని నేను పోయేదాన్ని. ఓహో తల్లి ఆగు ఆగు, ఓహో తల్లి ఓహో తల్లి నన్ను ఈ దురాధారము దాటివము, ముందుకు పట్టుకోము. వండుక రూపమై కుండల బొమ్మ చగన్
కరితులని నా దండించను నా బాధలను ధైర్యముగా చిన్న తప్పలు పని కాదు నీ బిందెలో ఒదిగి వచ్చాను కానీ దురాగారం తండ్రి ఆపని నా వల్ల కాదు కోపపడకు అంజనేయ 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 ఏ పగవారలు తెలిసిన తెలిపడమని పలకారం ఏ పగవారలు తెలిసిన తెలిపడమని పలకారం తెలిపడమని పలకారం పగవారు కూడా వచ్చినాయని తులాకారం తెలిపడం అంటారు ఆ పని నా తోటి కాదు నేను ఒక చిన్న తప్పనివ్వం రాసి నీ బిందెలో ఒదిగి వచ్చేదాన్ని నన్ను ఆ తులాధారం దాటి నువ్వు ముందు పట్టుకోము ఆహా రామలక్ష్మణులకు ఏం చేయకూడదు అందులేయ అది ఎందరో రాక్షసులు ఉంటారు అక్కడ మళ్ళా పోనివారు ఓహో తల్లి ఓహో తల్లి నేను అక్కడికి పోయిన తర్వాత రాక్షసులను నేనే చూసుకుంటానని నన్ను కొంచెం అవతల పడేదంటే అంజనేయ రమ్ము 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 కాలిని నేను పాతాల లంక వాసిని మా కాలిని నేను పాతాల లంక వాసిని మా కాలిని నేను కాలిని మా కాలిని నే కాలమైన మునిగాలిని కాలిని కాలిని నే కాలమైన మునిగాలిని కాలిని నేను పాతాల లంక వాసిని మా కాలిని నేను పాతాల లంక వాసిని మా కాలిని నేను పాతాల లంకలోన పీఠితమై రావణుడు పాతాల లంకలోన పీఠితమై రావణుడు రాతిగా నిర్మించి పూజ గరమొక్కడ చేసుకుండే రాతిగా నిర్మించి పూజ గరమొక్కడ చేసుకుండే కాలిని నేను పాతాల లంక వాసిని మా కాలిని నేను పాతాల లంక వాసిని మా కాలిని నేను మల్లపురి రాములని మరి ఎందు వెనుతెచ్చే మల్లపురి రాములను మరి ఎందు వెనుతెచ్చే బల్లుగుడైనట్టి రామభద్రుని వచ్చే బల్లుగుడైనట్టి రామభద్రుని వచ్చే కాలిని నేను పాతాల లంక వాసిని మా కాలిని నేను పాతాల లంక వాసిని మా కాలిని నేను
ఆ రామలక్ష్మణుడు మనకి ఎక్కడి తెచ్చాడు ఈ చేత అర్థమైపో ఓ తల్లి ఆ దుర్మార్గుడైనా టెన్షన్ భక్తి పూజించన వైరావణుడు టెన్షన్ భక్తి పూజించన వైరావణుడు టెన్షన్ భక్తి దుంచుదెట్ల యాన్ని ఒక సంచిత మిరి నేలకుండా దుంచుదెట్ల యాన్ని యొక్క సంచిత మిరి నేలకుండా ఎంతో భక్తిగా నన్ను పూజిస్తున్నవాడు అందుకే వాడిని గెలుచుకుంటా ఉంటుంది నేను వాడిని వదిలించగలను ఓ తల్లి ఓహో తల్లి నీకు బలిగా ఇచ్చిపోయేది ఆ రామలక్ష్మణుడు నీ జోడులను నీ కాపాడే వాళ్ళకు నీదే అంజనేయ అలాగే పోయాం ఒరే వనిసరాదమా నీవు ఇక్కడికి పారిపోయాను నిలువు నేను శ్రీరాముల పండుగ ఆంజనేయుడు వాడు నిన్ను వధించిన కనుక మంచిది అంతటి చూరుండవనా ఆత్మశక్తి ఎరుగవా అంతటి చూరుండవనా ఆత్మశక్తి ఎరుగవా అంతటి చూరుండవనా ఆత్మశక్తి ఎరుగవా అంతటి చూరుండవనా ఆత్మశక్తి ఎరుగవా ఎంతటి వాడవుర నీది గొంతు ఓడి చూడరా 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 నీవంతటి బలవంతుడవా నిన్ను ఇప్పుడే నా గతాచేతన వధించదా చూడము నీకు కాలము ఊడినది ఎవరు వచ్చింది చూసుకోను గదగన వినివిసంతి వెదలిలో మాటలు నిన్ను వసలో నడుతున్నాను ఒరే ఎక్కువ పేర్చివంటి నా గతాదన్నంతే నీ సిరుకుని చెగనైతే నా చూడుము
రామా గదశానిపై విసిరి వేసేదాన్ని చూడము ఏ రామా ముష్టి గదాచే ఎన్నిసార్లు చంపినా ఈ మైరావణుడు సావకుండా ఉన్నాడే మళ్ళీ చేస్తున్నాడు. ఆహా ఈ సంగతి ఏమో మా కాళికాదేవి దగ్గరికి పోయి తెలుసుకొని వస్తున్నాడు. తల్లి జగదాంబయట్టి మైరావణుడు తల్లి జగదాంబయట్టి మైరావణుడు మరణ పొందకాలు మైనసారి తల్లి జగదాంబయట్టి మైరావణుడు మరణము గతాలుండయే మైనసారి తెలియదాయను వాడింక మరణముందే ఉపాయం తెలుపు మాయమ్మనదో ఆ మైరావణుని ఎన్నిసార్లు చంపిన జీవుడు అవుతుండేను వారి అభోమాయాన్ని చంపినందుకు కూర్చుంటాను. అంజనేయ నేను చెప్తా నేను పవననందనవాడు బ్రహ్మవరంబుచే సావకుండెను వాడు చచ్చు విధము ఎరిగింపు నీకునే నెర్పుతో వినవయ్యా చక్కగా సప్త సముద్రములు దాటిన శివరాత్రి కొండగలరు. ఆ కొండలో 5 గృహలు ఉండును. 5 గృహాల్లో 5 తుమ్మెదలు ఉండును. వాటిని చక్కగా నలిసివేసిన ఆ దండి వాడైనా మైరావ 2 వేసిన లేకుండా అతడు సావలసి అలాగే పోయిన చెల్లెలు తోటతోడమై రావణ గట్టిగా ఆకాశంబునా కట్టె ఎగసిది అక్కడి విలను సరమును దాటిది ఈ భాగంలో పట్టాభిషేకం గావించలేదు. శ్రీరజహరం
రాజారామలింగ మహారాజుకి చూడండి ఇక్కడ ఇది బంధంగా పాతాలనంతకు రాజు రాజుగారు నియమించారు ఈ పాతాలనంతకు రాజుగా నిర్మించాడు ఎల్లప్పుడు ఈ పాతాళమును కాపాడు నాయన మంత్రిగా ఈ పాతాళములకు మంత్రిగా నీవు కాపాడు ఇక నేను పోయి వచ్చాడు తల్లి జగదాంబ ఓహో తల్లి జగదాంబ వీరికి అండదండగా ఉండు వీరికి వీరికి ఓహో జగదాంబ వీరికి అండదండగా ఉండు ఇక నుంచి వీరికి అండదండగా ఉండు ఆ రామలక్ష్మణ నాకు అప్పగించు నేను వెళ్ళి వచ్చింది నేను వెళ్ళిపోయాను కలగా తిరుగుదాము వెళ్దాము రహమతుల మహారాజుకు భవనసుత హనుమానుని గోరో విఘ్నేశ్ మహారాజుకు భవనసుత హనుమానుని మంగళారతం కూడా గాలని ఒక్కసారి చూడండి. శ్రీ రాజారామలింగ మహారాజుకి శ్రీ రాజారామలింగ మహారాజుకి ప్రతికి నెల్లాలుని భజన దప్పనుగా మరణ కానమునందు తలాగ్రవంభునవచ్చి ప్రాణములు కలిసి పట్టునప్పుడు వైద్య ప్రాతములు గొప్పగా భ్రమచేత ప్రభుత్వమునందు కల్పపడుతూ నా జీవతో నిన్ను నారాయణాయంతు పిల్లతును శ్రమ చేత పిలువనేమో నాటికి పుడు చేతుని నామ భజన కలిచదను చెవిని వినవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస నరసింహ గురుకతో రహమతుల మహారాజుకు హనుమాన్ విఘ్నేశ్ మహారాజుకు రహమతుల మహారాజుకు అవనసుత హనుమానికి సైడ్ కొంచెం పలువిన భాషల ఎలగింతు ఆరతులా పలువిన భాషల ఎలగింతు ఆరతులా పలువిన భాషల ఎలగింతు ఆరతులా పలువిన భాషల వెలగింతులు ఆరతులా వెలగింతులు ఆరతులా వేడుకతో నివానుల వెలగింతులు ఆరతులా వేడుకతో వెలగింతులు ఆరతులా వేడుకతో కలకాలము లోకము కనిపెట్టు ముని కన్నుల కలకాలము లోకము కనిపెట్టు కలుషహరణ కనకడగడని నల తులసి దళములను గణిత భాషలాయలగిందు భారతుతా గణిత భాషలాయలగిందు గంధము అక్షంతలు కొని పొందుగా
నిర్మాలుల ఎలగింతులు ఆరతుల వేడుకతో నిర్మాలుల ఎలగింతులు ఆరతుల వేడుకతో పలుగిన భాషల ఎలగింతు ఆరతుల పలుగిన భాషల ఎలగింతు ఆరతుల గురు రామచంద్ర మహారాజు సుత హనుమానికి జయదేవ లగ్న సుందర దేవత రమణ సుందర విద్యవల తదేవ లక్ష్మీ ప్రదేశ్వరాయి ఆరాధన శుభ లగ్నం రామచంద్ర మహారాజుకు సుత హనుమానికి రామరాజ మహారాజు విరోచన రామరాజ మహారాజు విరోచన రామరాజ మహారాజు విరోచన మారకని నామం మదిలో మారని నామం మదిలో రామరాజ మహారాజు విరోచన నామం నిరతం మారను నీ నామం నిరతం మారను నీ నామం నిరతం మారను నీ నామం నిరతం కలరాదు రామచంద్ర కలరాదు రామ తమ్ముడారే జరిగినది కలరాదు రామ తమ్ముడారే జరిగినది ఓ మహిళావనుడు నాడు అనుడగు మహిళావనుడు నాడు రాఘవ రామచంద్ర అది కలగల స్వామి నిజంగానే జరిగి ఉన్నది దుష్ట శిక్షణ చేసుట కొరకవతార పోషణ చేసుట కొరకవతార పోషణ కంస సంవరణ చేసిన కృష్ణ కంస సంవరణ చేసిన కృష్ణ ఎక్కువ పేరులో ముప్పి బ్రాంచ ధృతల యొక్క చూడులు
వెళ్తుకోవడానికి తరము కాదురా. నేను దశావర అవతారంతో వచ్చింది ఈ అడుగు చూసేవారికి ఏ రక్షణవా రే రావణ ఎక్కువ రాక్షసాలమా ఎక్కువ మాట్లాడితే నీ శిలంలో తెగిపోయేందుకు కూర్చోదు కాబట్టి చూడండి నీవెంత పేరుగా ఎంత మొరపెట్టినా నీ తల్లి మాట్లాడగలరా ఇదేగా బ్రాహ్మణాన్ని కూర్చువాడదు ఏం వాడు అవును అయితే ఎలా కదా వీడి శిరస్సును తెగిపడ్డా కానీ వీడి శిరస్సును తెగిపడ్డా కూడా వీడు మరణించకుండా వీడు మరణించుకున్నాడు సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు ప్రధాకుడు అని నాదే అందు భాండం ఉన్నది దాని నశింపజేసినో వాడు మరణించడు లేకపోతే మరణించలేడు నిత్య సూత నియతి చేరగడుదే దశరథుని పుట్టుడంతుడే గనడుదే బ్రహ్మతే మరణం పొందించడాను బ్రహ్మతే మరణం పొందించడాను బ్రహ్మాండే మరణం పొందించడాను బ్రహ్మతే మరణం పొందించడాను లంకకే పేరు చెప్తుంది కదరా ఒరే విభీషణ రాజ్యం ఇక ఏలుకోరా రాజ్యము శివ శివ రామ రామ ఆయన చరితుడవే శ్రీరామ దురితవిదూరా చరితుడవే శ్రీరామ దురితవిదూరా చరితుడవే శ్రీరామ దురితవిదూరా చరితుడవే శ్రీరామ దురితవిదూరా పట్టుడైన రావణుడు పచ్చోదరవిచ్చుదేవో రావణుడు పచ్చోదరవిచ్చుదేవో
చిక్కల రూపానికి వందనములు శ్రీరామ చిక్కల రూపానికి వందనములు శ్రీరామ నరవర నారాయణ వందనములు రామ నరవర నారాయణ వందనములు రామ అందానములు రామ అందానములు రామ విధులా సువా తెరుకులవే శ్రీరామ దురిత విధులా సువా తెరుకులవే శ్రీరామ దురిత విధులా సువా భక్తుడైన రావణుడు పచ్చోదర విచ్చుడికో భక్తుడైన రావణుడు పచ్చోదర విచ్చుడికో చిక్కల రూపానికి వందనములు శ్రీరామ చిక్కల రూపానికి వందనములు శ్రీరామ రామచంద్ర నా పతితో నన్ను కూడా సంహరించును లేదా ప్రతి దైవం లేకుండా వరం చేస్తుంది లేదా నా కొడుకులు నెరవేర్చును ఓహో మండవదారి నువ్వు స్థిరకాలము ముత్యాయి ఉండుగాక రాఘవ రామచంద్ర రాముని వధించావు మండవగారిని ముత్తైదుగా ఉండమన్నావు ఎలా ఉండగలదు స్వామి ఓహో సుగ్రీవా ఈ మాటకు నేను తట్టుకోలేకపోయినాను కానీ ఒక మాట ఆంజనేయ పరమ భగవంత హనుమంత భాగ్యవంత రావణుని కారణమందు హనుమంత భాగ్యవంత రావణుని కాటం ఎప్పుడైతే మంట చల్లారుతుందో అప్పుడు ఆమె ముత్యాయి చెప్తాను పోతుంది. ఆ రావణుని కాటము మండేంత వరకు ఆమె ఎప్పుడూ ముత్యాయిగా ఉంటుంది. సుగ్రీవా ఆంజనేయ 60 సంవత్సరాలకు ఒక పర్వతం తెచ్చి ఆ రావణుని కాటం మందు వేయువు. రావణుని వధించావు. ఇప్పుడు రాక్షసులో ఉన్న సీతను చేపడుతూ స్వామి సీత నీవు పవిత్రురాలు అవుదువే కానీ నిన్ను చేపట్టిన ఈ లోకమంతా నేను పవిత్రాలు కదా అని అనరు కదా. నన్ను ఏమను నేను అందుకు నీ పవిత్రాలవైతే రావను ఎరువా పడిలేదు ఎరువా పడిలేదు నీకు ఎరువాకు ఎరువాకు సీత ఎరువా పడిలేదు నీకు ఎరువాకు ఎరువాకు సీత తప్పు నీయడలేదు సీత సత్యమెప్పటికీ చెడిపోదు మాట ఎప్పటికీ చెడిపోదు మాట తప్పు నీయలేదు సీత సత్యమెప్పటికీ చెడిపోదు మాట తప్పు నీయడలేదు సీత
సీత సత్యాలెప్పటికీ చెడిపోను మాట అప్పున గలివప్పుకోవ ఎప్పుడు మదిలో రాముడు ఎప్పుడు మదిలో రాముడు ఎప్పుడు మదిలో రాముడు అప్పున గలివప్పుకోవ ఎప్పుడు మదిలో రాముడు గుణము చేసి తడిన ఎప్పటి భయముండెనము సీత ఎరువ పడిలేదు నీకు పూజాత ఎరువాకు సీత రామచంద్ర మహారాజుకు హనుమానికి విఘ్నేశ్ మహారాజుకు భోగమును గెలిపించినట్టే కష్టాలు ఏమి కొడుకో రమ్ములో వంక ఉన్మేగ రవణిలేగా రామచంద్ర మహారాజుకు అవన సుత హనుమాని విఘ్నేశ్ మహారాజుకు రావే పల్లవ పాలి ఇటు రావే రాజీవ దయని రావే పల్లవ పాలి ఇటు రావే రాజీవ దయని రావే పల్లవ పాలి ఇటు రావే రాజీవ దయని రావే పల్లవ పాలి రావే రాజీవ దయని రావే పల్లవ పాలి నీది కష్టము నీదే ఇక నాది కష్టము నీదే నీది కష్టము నీదే ఇక నాది కష్టము నీదే నీది కష్టము నీదే ఆసురను వనరులు గొలువా అయోధ్యకు పోదాన సఖియా సురను వనరులు గొలువా అయోధ్యకు పోదాన సఖియా సురను వనరులు గొలువా నా కష్టము ఈ నాటికి దిగను కష్టము ఈ నాటికి దిగను నా కష్టము ఈ నాటికి దిగను నా కష్టము ఈ నాటికి దిగను నన్ను నాచుని కృపచేత నన్ను నాచుని కృపచేత శ్రీ గౌరీ దయచేత శ్రీ గౌరీ దయచేత నా కష్టము ఈ నాటికి దిగను నన్ను నాచుని కృపచేత శ్రీ గౌరీ దయచేత ఈ నాటికి దిగను నానాడు ఈ నాటికి గలిచను నానాడు ఈ నాటికి గలిచను ఈ గౌరీ దయచేత ఆ శ్రీకంఠుని దయచేత శ్రీ గౌరీ దయచేత ఆ శ్రీకంఠుని దయచేత శ్రీ గౌరీ దయచేత ఆ శ్రీకంఠుని దయచేత శ్రీ గౌరీ దయచేత శ్రీకంఠుని దయచేత రామచంద్ర మహారాజుకు సుత హనుమానికి విఘ్నేశ్ మహారాజుకు జనగామ రామయ్య గారు ఆ యొక్క రామచంద్రుడు సీతను అగ్ని పరీక్ష చేసి తీసుకొని అచ్చుతుండగా 551 రూపాయలు చదివించారు. వారి యొక్క భద్రాచల శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడు దీవించి రక్షించడం రామచంద్ర మహారాజుకు పౌరసుత హనుమానికి గోలో విఘ్నేశ్ మహారాజుకు రాముల తమ్ముడ మనవరది లక్ష్మణ గౌడ మనవరది రాముల తమ్ముడ లక్ష్మణ
మీ అన్నయ్యకు రావణుని వధించాను. ఇప్పుడు నీకు లంకానగరం ఇప్పుడు పట్టాభిషేకం నీకు లంకాపురమును పట్టాభిషేకం గాయించిన కాక పదుపు లాకండి. మీ మంగళాడుతున్నారా మీ జరగలే కూర్చే కూర్చే మనవారా ఓ మనవారి భద్రాచల శ్రీరామచంద్రులప్పుడు దీవించి రక్షితులు కాక జయ హో విభీషణ, జయ హో విభీషణ. విభీషణ ఇక నుంచి ఈ లంకా నగరమును సత్యరాజ్యంగా పరిపాలించుము. అలాగే లక్ష్మణ నువ్వు అన్నట్టుగానే లంకా నగరంలో రహమతుల మహారాజుకు పవన సుత హనుమానికి బోలో విఘ్నేశ్ మహారాజుకు బండారు రాజా మహారాజుకు పవన సుత హనుమానికి రామమంగళం పరం దామాగై కొను
మంత్రివార అయోధ్య నగరం పరిపాలించేది దశరథ మహారాజు రెండో కుమారులను కైకా గర్భంగా జన్మించిన భర్తలను మా పెద్దమ్మ కంసల్య, చిన్నమ్మ సుమిత్ర, అన్నయ్య శ్రీరామచంద్రుడు, లక్షణ శత్రాలు తమ్ముడు, మా వదిలేమ సీతమ్మ, ఉరిమిల సుతకీర్తి మర్దానుడు, మా భార్య మాలవి, మా కులగురు వశిష్ఠుడు, మా దాసి మందార, మా భక్తుడు గురుడు, మా అన్నయ్య అనవాసంలో పోయాడు. మా అన్నయ్య ఎంత ఎత్తున్నాడు నేను నందిగామన్నా, దానికి నందిగామ అనేది కిందికి డౌన్ ఏరియా, దాని ఇంకా కిందికి మలుచుకొని నేను మా అన్నయ్య ఎంత ఎత్తున్నా అంతకంటే కిందికి ఉన్నానని ఆయన పట్టుపడుతున్న మాత్రం కింద పండి నేను ఉంటున్నాను. ఇప్పుడు అది నందిగామ పరిపాలించుతున్నాను. మన పురముల బొమ్మ వచ్చిత వయసాలు నాకు తెలియదు, క్షేమంగా ఉంది కదా. సభదేవుడు మంత్రి
శిలారమ్ములు పదలో కూర్చుంటాగా ఒక సంపూదేను సంబంధి కలివరును ఒక సంపూదేను సంబంధి కలివరును భయాకను తూలు తోడుల్లా పూసురులు భయాకను తూలు తోడుల్లా పూసురులు శ్రీరాముడు తిన్నగా సారే సారసు మరి మారి బొగడాల కట్టిన ఆసదాయ బంధు నివాసిల్లిన ఆసదాయ శ్రీ ధరణి కట్టిన ఆసదాయ శ్రీ హరిరాజామౌలి ఆచరణ పకజంబున సబలేయునాయిపుడు మందిరి వర్య సంతోషముగా ఉంటున్నా సభ చేసి కూర్చుంటూ సంతోషములకుండు సభ చేసి కూర్చుంటున్నా రాజంగా రంగంలో దిశగా వరుసదేవి అంటే ఈ భక్తుడు ఏళ్ళినందుకే భారతదేశం అని పేరు కాపురారా మీరు వినుడి మీరు కౌలు కాపురారా మీరు వినుడి పని లేదు మీరు కౌలు తోలిక పని లేదు కాపురారా మీరు వినుడి కౌలు తోలిక పని లేదు ఏ పంటలు పండించిన మాకు సగం ఇవ్వండి ఏ పంటలు పండించిన మాకు సగం ఇవ్వండి ఏ పంటలు పండించిన బాబులారా మీరు మీరు పనులు తప్పుక పనులు లేరు బాబులారా మీరు మాకు పనులు లేదు ఈ కళ్ళతో పని లేదు ఏ పంట పాడించినా మాకు సగభాగం ఇవ్వండి మీకు మాకు ఏ నేరం ఉండదు అవన్నీ కదా శివనగరి కాపుర